Hello everyone, welcome to JAO 1 Minute 1 Mark series. Mana question chuddam. An audit conducted to verify whether a company has complied with the provisions of the Companies Act and other related laws is known as అని చెప్పేసి మన క్వశ్చన్ ఉంది. సో ఆప్షన్స్ ఏంటి? గవర్నమెంట్ ఆడిట్, సెక్రటేరియల్ ఆడిట్, మేనేజ్మెంట్ ఆడిట్, స్టాండర్డ్ ఆడిట్. సో ఆన్సర్ ఏంటి అని అంటే సెక్రటేరియల్ ఆడిట్. ఓకే, సో బేసిక్గా సెక్రటేరియల్ ఆడిట్ అంటే ఏంటి అని అంటే ఏ కంపెనీకైనా అంటే మేజర్గా పెద్ద కంపెనీస్లో ఏంటి అంటే మనకి సెక్రటేరియల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది కంపెనీకి. ఎలాంటి సర్వీసెస్ అంటే కార్పొరేట్ గవర్నెన్స్ని, నెక్స్ట్ స్టాట్యుటరీ రికార్డ్స్ని కీపింగ్ చేయడము, అండ్ అలాగే కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద షేర్ హోల్డర్స్ అండ్ మేనేజ్మెంట్, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఈ సెక్రటేరియల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అనమాట. ఇంతే కాకుండా ఇదేం చేస్తుంది అంటే ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ ద కంపెనీ కంప్లైస్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 1956 అండ్ అదర్ లాస్. సో బేసిక్గా కంపెనీస్ 1956 యాక్ట్ ప్రకారం నడుచుకుంటున్నాయా లేదా, ఇంకేదైనా కంపెనీ లాస్ ఉంటే వాటి ప్రకారం కంపెనీస్ నడుచుకుంటున్నాయా లేదా అని చూడడము దేని యొక్క మేజర్ డ్యూటీ అంటే సెక్రటేరియల్ డిపార్ట్మెంట్. ఓకేనా, సో ఇది చేసే ఆడిట్ని ఏమంటారు? సెక్రటేరియల్ ఆడిట్ అని అంటారు అనమాట. ఓకే, అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ దట్ ఏంటి, ఇంకా యాజ్ పర్ ద లా ఇవి వెళ్తున్నాయా లేదా, వాటి వయలేషన్ జరగకుండా కూడా చూసుకుంటుంది అనమాట ఈ డిపార్ట్మెంట్. ఓకేనా, ఇంకొకటి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆడిట్. సో గవర్నమెంట్ ఆడిట్ ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే బేసికలీ ఇట్ ఈస్ కండక్టెడ్ బై ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 148 ఉంటుంది కదా. ఓకే, సో 148 ప్రకారం ఏంటి అని అంటే మనకి క్యాగ్ని అపాయింట్ చేస్తారు. అండ్ ఆ క్యాగ్ ఏం చేస్తారు అని అంటే విల్ సీ దట్ గవర్నమెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ప్రాపర్గానే జరిగాయా లేదా, పబ్లిక్ ఫండ్స్ అన్నీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ అయ్యాయా లేదా అని చెప్పేసి, అలొకేషన్స్ ప్రాపర్గా జరిగాయా లేదా అని అన్నీ చూడడం ఎవరి డ్యూటీ? క్యాగ్ డ్యూటీ. సో వాళ్ళు చేసే ఆడిట్ని ఏమంటారు? గవర్నమెంట్ ఆడిట్ అని అంటారు. ఓకేనా, మరి మేనేజ్మెంట్ ఆడిట్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ ఆడిట్ అంటే బేసికల్గా మనకి మన ఆడిటింగ్ సిలబస్ చూస్తే మనకి ఇంటర్నల్ చెక్ అని ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఇంటర్నల్ చెక్ని ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే మేనేజ్మెంట్. సో ఆ ఇంటర్నల్ చెక్ కానీ ఆ ప్రాసెస్ కానీ ఆ డిసైడ్ అయిన ఆ ప్రాసెస్ని ప్రాపర్గా ఫంక్షన్ చేస్తున్నారా లేదా అని చూడడమే మనకి మేనేజ్మెంట్ ఆడిట్ అనమాట. సో దాంట్లో ఏంటి అని అంటే కంపెనీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ పర్ఫెక్ట్గా వెళ్తుందా లేదా, ఓకే, అండ్ అలాగే ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ ఇవన్నిటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా అని చూడడము, లేదంటే చెక్ చేయడం ఏంటి అని అంటే మేనేజ్మెంట్ ఆడిట్ అనమాట. ఇంకొక ఆప్షన్ ఏముంది? స్టాండర్డ్ ఆడిట్. సో స్టాండర్డ్ ఆడిట్ గురించి మనము నెక్స్ట్ 1 Minute సిరీస్లో చూద్దాం. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.